మంచి పద్ధతి కాదు. ఉత్తరం తీసుకునేది తెలుగుదేశం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్ర ప్రజలకు, పేద వర్గాలకు, అన్ని వర్గాలకు కూడా మరి వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడాలంటే, భవిష్యత్తు ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన అసెంబ్లీ అభ్యర్థిని వందనారెడ్డి గారిని, పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. కార్యకర్తలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ బతికేది నాయకులతో కాదు, ఎమ్మెల్యేలతో, మాజీ ఎమ్మెల్యేలతో కాదు. తెలుగుదేశం పార్టీ బతికేది కార్యకర్తలతో బతుకుతా ఉంది. కార్యకర్తల త్యాగం కానీ, కార్యకర్తల యొక్క నిజాయితీ కానీ, వాళ్ళ అంకిత భావమే తెలుగుదేశం పార్టీని 4 దశాబ్దాలుగా నిలబెట్టింది. ప్రొద్దుటూరులో అయితే అంతకంటే ఎక్కువగా పార్టీని కాపాడింది నాయకులే. రాజకీయాల్లో ఎన్నో మార్పులు, చేర్పులు, తర్వాత పొత్తులు అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ కార్యకర్తలనే వాళ్ళు ఎవరున్నా కూడా, అంటే అభ్యర్థులు ఎవరైనా, ఇన్ఛార్జీలు ఎవరైనా కూడా కార్యకర్తలు అదే కార్యకర్తలే మరి ఉంటారు. అదే కార్యకర్తలే అందరికీ పనిచేస్తున్నారు. ఎవరు అభ్యర్థులైనా కూడా, ఎవరు నాయకులైనా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి అది వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాల. అది జరిగేదానికి మా తరఫున కూడా మేము కూడా హామీ ఇస్తున్నాం. ఇప్పుడు చాలాసార్లు నష్టపోయినారు కాబట్టి ఇంకా నష్టపోయేదానికి మీకు వీలు లేదు. ఇంకా నష్టాన్ని ఓర్చుకునేటువంటి మీకు ఆ యొక్క శక్తి కూడా లేదు, ఆ పరిస్థితి లేదు. కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ సభామూలకంగా హామీ ఇస్తున్నాం. మీకు పార్టీ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, లేకపోతే డీలర్షిప్లు కానీ, లేకపోతే ఏదైనా మీకు ఆర్థికంగా అంతో ఇంతో సాయం జరిగేటువంటి పనులు కానీ, చిన్న చిన్న ఉద్యోగాలు కానీ, లేదంటే వార్డు కౌన్సిల్లో అభ్యర్థులకు కానీ, లేకపోతే మార్కెట్ యార్డు, లేకపోతే దేవాలయాలు, ఆప్షను, ఇటువంటి దేంట్లో కూడా ఖచ్చితంగా మనకు 2014లోనే ఒకసారి అనుకున్నాము ఇవన్నీ కూడా న్యాయం జరగాలని చెప్పి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక మాట అనుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరి మనుషులు, ఎవరి కార్యకర్తలు అనేది కాదు, అందరూ కూడా, మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలే, పార్టీ నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళే. కాబట్టి మీకు న్యాయం జరుగుతుందని చెప్పి సభామూలకంగా హామీ ఇస్తూ, మరి ఏదేమైనా సరే ఇక్కడ ప్రొద్దుటూరులో అసెంబ్లీ సీట్ను, కడప పార్లమెంటుకు మరి భూపేశ్ రెడ్డి గారిని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా. ఎందుకంటే పేదలకు గౌరవం లేదు, బలహీన వర్గాలకు గౌరవం లేదు, ఆత్మగౌరవం లేదు, ఆత్మవిశ్వాసం లేదు, ఆర్థికంగా వెసులుబాటు లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. తర్వాత అన్ని రకాలుగా పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వము మారాలా, మనం అధికారంలోకి రావాలా, దానికి మీ అందరి సహకారము ఉండాలని చెప్పి దీనికి ప్రత్యేకంగా ఈరోజు తక్కువ సమయంలో పిలిచినా కూడా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఉంటూ ఈ మధ్యన కొన్ని స్తబ్దతగా ఉండబడిన కారణంగా మేము ఆయన ఇంటికి వచ్చి ఆయన్ను ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని మేము కోరడం జరిగింది. దాని మేరకే ఆయన లింగారెడ్డి గారు చురుగ్గా పాల్గొని ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించాలని, పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని
ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఆలోచిస్తూ భవిష్యత్తులో అందరం కలిసి చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ పంచాయతీరాజ్ ఎన్నికల్లో కానీ అందరికీ తగిన అవకాశాలు కల్పిస్తామని తప్పకుండా మీకు అందరికీ తెలియజేస్తూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు చెప్పినారు, తెలుగుదేశం పార్టీ జెండాను ప్రొద్దుటూరులో ఎగరనీయనని. వాళ్ళ అబ్బతరం కాదు, వాళ్ళ అబ్బతరం కూడా కాదు. ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గెలుస్తాయి, గెలిచి తీర్తాది. పార్లమెంటు అసెంబ్లీ 2 సీట్లు గెలుస్తాం. కడప జిల్లాలో 4 సీట్లు గెలిచేదానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 120 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావడం పద్యం. ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడవాలంటే ఆయన నాయకత్వమే అవసరం. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు వేసిన ప్రతి వ్యక్తి పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీ బూత్ రెడ్డికి వేయాలి. ఇది పార్టీ నిర్ణయం, మన నిర్ణయాలు కాదు. పార్టీ నిర్ణయం చేసిన తర్వాత పార్టీ నిర్ణయాలను తూచా తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో ఉంటుంది. కాబట్టి మనకు ఒకరికి ఓటేస్తాం, ఒకరికి లేదని లేకుండా అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు చేసి గెలిపించాలని కోరుతూ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు కూడా కడప జిల్లాలో ప్రొద్దుటూరు తప్పకుండా వశమవుతాయని మీకు అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త సమయం తక్కువ ఉండగా నా రిక్వెస్ట్ మీకు అందరికీ ఏమంటే, రోజు మన శిబిరం దగ్గరికి వచ్చే కార్యకర్తలందరూ మీరు ఈ 4-5 రోజులే మనకు సమయం ఉంది. శిబిరం దగ్గరికి వచ్చి చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం, పని చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త మీ వార్డులలో నిలబడి కానీ పల్లెల్లో వాళ్ళ ఊర్లలో నిలబడి ప్రతి ఒక్కరూ ఈ వారం రోజులు కృషి చేసి తప్పకుండా మనం పార్టీని గెలిపిస్తే ఈ పార్టీ మీకు 5 సంవత్సరాలు అండదండగా ఉంటుంది. మనం ఒక వారం 10 రోజులే కష్టపడాలి. పార్టీ 5 సంవత్సరాలు మీకు అండదండగా ఉంటుంది అనేది మీకు అందరికీ గుర్తు చేస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడి మాదిరిగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, భవిష్యత్తులో నిర్ణయాలని సమైక్యంగా మేము ప్రొద్దుటూరు పట్టణంలో తీసుకొని ముందుకు పోతామని పార్టీ తరఫున ఏ కార్యక్రమాలైనా కూడా కలిసికట్టుగా ముందుకు పోతామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. లింగారెడ్డి గారికి స్వాగతం.